స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అసలుకి టీడీపీకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాల మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ ఉన్నారు. అయితే ఉదయాన్నే ఎమ్మెల్సీని పోలీసులు అరెస్ట్ చేసి పులివెందుల్లో ఉంచకుండా దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడే వచ్చి ఇప్పుడే విడుదల చేసిన పరిస్థితి. ఆయన ప్రస్తుతం ఇప్పుడే ఇంటికి చేరుకున్నారు. అసలు ఏంటి పోలింగ్ సరళి, ఆయన అంచనాలు ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా అసలు ఉదయాన్నే ఒక ఎమ్మెల్సీగా ఉన్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసి మరీ వేరే ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది ఇంతవరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో, ఎందుకు విడుదల చేయాల్సిందో నాకైతే అర్థం కావడం లేదు. మేము ఈ మండలానికి సంబంధించిన ఓటర్లం కాదు. నా ఓటు ఉండేది సింహాద్రిపురం మండలంలో. అక్కడ ఓటింగ్ జరిగేటప్పుడు ఏదన్నా ఉండేటంటే సరే, మేము ట్రబుల్ మాంగర్స్నో లేకుంటే కనుక సంఘ వ్యతిరేక శక్తి అయితే అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నేర చరిత్ర మాకు లేదు. ఎన్నికల సంఘం కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకైతే అర్థం కాలేదు. మేము కూడా పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉదయం 4 గంటలకు వచ్చి లేపినప్పుడు కానీ చెప్పాం, ఇక్కడనే ఉంటాం, ఎలాంటి శాంతి భద్రతల విఘాతం కలిగించడం, కావాలంటే మీరు కానీ మాతో పాటు ఉండండి, అవసరమైతే నా ఫోన్ కానీ మీరు తీసుకొని మేము ఎవరినన్నా ఫోన్లు చేయడం కానీ చెప్పినా కానీ వినకుండా ఎన్నికల సంఘం ఒక దిశానిర్దేశం చేసింది. దాని ప్రకారం మేము అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకొని పోయి ఇడువలపాయ ఆర్కేవల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంతకుముందే వదిలేయడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన పోలింగ్ సరళిని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 100కు 100% విజయం సాధిస్తుందనే ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అంటే ఈరోజు జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, జరిగిన అనేక అనుకూల అంశాలు కావచ్చు, మాకైతే అనుకూలంగా ఉన్నాయి. దాదాపు పోలైన ఓట్లు 65% ఓట్లు తెలుగుదేశం పార్టీకి లభిస్తాయనే ప్రగాఢమైన విశ్వాసం మాకుంది. అంటే బేసిక్గా ఇప్పుడు ఎంపీ అవినాష్ ఇందాక మాట్లాడుతూ ఈ ఎన్నికని అసలు రద్దు చేయాలి, తిరిగి ఎన్నికని నిర్వహించాలి, అవసరమైతే మేము హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో పోరాడుతాం, దీని మీద జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలకు సంబంధించిన వ్యవహారం మీద మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి, ఈసీ దగ్గరికి వెళ్తున్నాం, హైకోర్టుకి వెళ్తున్నాం, ఈ అన్ని అంశాల మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే అటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్తే ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో మేము కూడా అనేక సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినాం. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము దృష్టికి కానీ తీసుకొని జరిగింది. ఆయా సాధ్యాలను బట్టి, జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళు విచారణ చేసి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి ఆ విధమైన స్వేచ్ఛ ఉంది. ఎన్నికల సంఘం ఇదేం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు అయితే కావు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు. ఎన్నికల సంఘం ఏదైనా అవకతవకలు పాల్పడిందా, లేకుంటే ఏకపక్షంగా వ్యవహరించిందా, లేకుంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనే అనుమానాలు మీకున్నప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకోవచ్చు. ఎన్నికల సంఘం కానీ మీకు న్యాయం చేయనప్పుడు తర్వాత ఫోరమ్స్ ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. వారి దానికి పోయేదానికి స్వేచ్ఛ ఉంది. నిజంగా మీకు అన్యాయం జరిగిందనే ఆ భావన ఉండేటప్పుడు హైకోర్టుకైనా పోవచ్చు, సుప్రీంకోర్టుకైనా పోవచ్చు, లేకుంటే అక్కడ కానీ న్యాయం జరిగినప్పుడు ప్రపంచ న్యాయస్థానానికైనా కూడా పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆ ప్రాథమిక హక్కులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నాయి. అది మాకు సంబంధం లేని విషయం. మా ఆధ్వర్యంలో ఎన్నికలు జరగలేదు. మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయో మాకు తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి హక్కులు ఉన్నాయి. మీరు ఏ విధంగా అభ్యర్థిని పెట్టారో మేము అదే విధంగా అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఇద్దరం కలిసి మా అభ్యర్థి గెలిచాలని మేము, మీ అభ్యర్థి గెలిచాలని మీరు ఈ ఎన్నికల బరిలో నిలిచాం. ఓటర్లు ఎవరికి అనుకూలంగా వేశారు, ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరిని ఆదరించారు, ఎవరిని ఆశీర్వదించారనే విషయం ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రం తెలుస్తుంది. అయితే ఇంకొక అలిగేషన్ కూడా వైసీపీ ఎంపీ మాట్లాడుతున్నారు. మీరు అవసరమైతే రేపు మీరందరూ కూడా గ్రామాల్లో తిరగండి, మీరు వెళ్ళండి, ఎవరికైనా ఓటు హక్కు ఉన్నవాళ్ళు, ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు దాన్ని బట్టే అసలు ఈ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని తెర మీదకి వస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమైనా మాట్లాడచ్చు, అది ప్రశ్నించాల్సింది తెలుగుదేశం పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు.
మీరు ప్రశ్నించాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని. ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని మేము నియమించినామే కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె పనితీరుకు మెచ్చి, ఆమె మీకు చేసిన సేవలకు మెచ్చి, ఆమెకు మరింత ఉన్నత పదవి ఇచ్చి ఆమెను ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఆమెను రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడం జరిగింది. మేము పెట్టిన అధికారినేం కాదు. మీకు సంబంధించిన మీకు నచ్చిన అధికారినే. ఆమెకు ఫిర్యాదు చేయండి. ఆమె మీరు చెప్పినట్టు ఇనాలనే ఇంటాదనే ఆమెను మీరు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆమె దృష్టికి తీసుకోమండి. నిజంగా ఏదైనా చట్ట వ్యతిరేక ఉల్లంఘనలు ఏదన్నా కానీ ఇంకోటి జరిగినాయని తెలిస్తే ఆమె ఎలాంటి చర్యలైనా తీసుకుంటే నిర్ణయాధికారం ఉంది. ఇక్కడ ప్రధానమంత్రో లేకుంటే ముఖ్యమంత్రో గవర్నర్కు ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. విచక్షణాధికారం ఉండేది నీలం సాహ్ని గారికే. ఆమె దృష్టికి ఏదైనా మీ దృష్టికి వచ్చిన సమస్యలు తీసుకుని మీరు ఫిర్యాదు చేయండి. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకరించాల్సింది, పాటించాల్సింది. ప్రధానంగా పోలీసుల మీద ఆయన మాట్లాడుతున్న నేపథ్యం అయితే చాలా గట్టిగా ఉంది. పోలీసులు పూర్తిగా కూడా పసుపు చొక్కా వేసుకొని ఈ ఎలక్షన్ని నడిపించారు. ఐజీ స్థాయి లాంటి వ్యక్తి ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడే ఉండి ఇది ఒక పథకం ప్రకారం చేశారు అనేది ఒక సీరియస్ అలిగేషన్. వాళ్ళు గత 10 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారు? ఈ ఎన్నికలు మాకు పోలీసులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు. డిఎస్పీ పైన, ఎస్పీ పైన, సిఎస్ఐల పైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒక ఐపీఎస్ స్థాయి అధికారి కర్నూలు రేంజ్ డిఐజిని ప్రత్యేకంగా ఈ ఎన్నికలు పర్యవేక్షమని చెప్పి ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అపాయింట్ చేసిన అధికారి కాదు అతను. వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మొత్తం ఈ ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ కానీ పోలీసు వ్యవస్థలు అన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆజమాయిషీలోకి వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది. అతనితో కోయ ప్రవీణ్ గారు సరిగ్గా పనిచేయలేనప్పుడు ఆయన మీద ఎందుకని ఫిర్యాదు చేయలేకపోయినారు? లేకపోతే డిఎస్పీ సరిగ్గా పనిచేయలేనప్పుడు ఆయన మీద ఫిర్యాదు చేయొచ్చు కదా. మేము కానీ గతంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినప్పుడు ఇక్కడ సిఏ రాజేశ్వర రెడ్డి గారు అని ఉండేవారు. ఆయన మీద మేము ఫిర్యాదు చేసినప్పుడు రమాకాంత్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉండేవారు. ఆయన తీసేసి ఇంకొక అధికారిని పెట్టినారు. ఇప్పుడు కానీ మీకు నిజంగా ఈ అధికారుల మీద నమ్మకం లేకుంటే లిఖితపూర్వకమైన ఫిర్యాదు ఎలా వాళ్ళు ఏం తప్పులు చేసినారని చెప్పి ఆ సాక్ష్యాధారాలన్నీ అక్కడ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా తీసే అవకాశం తీసేస్తారు. కానీ ఒక వ్యక్తి మీద అధికారి పైన అనుమానం వచ్చినప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోదు. ఈ అధికారి కాకుండా ఇంకొక అధికారిని అక్కడ పెడుతుంది. కాబట్టి మీరు కానీ చేయలేదు. మీరు అన్నీ ఏం చేయకోకుండా ఊరికే నోటి మాటలతో వీళ్ళు సరిగా లేరు, వాళ్ళు సరిగా లేరు అని చెప్పి నిందలు వేయడం తప్ప నిర్మాణాత్మకమైన పోరాటం మీరు చేయలేదని నేను అనుకుంటా. మేము గతంలో జరిగినప్పుడు పోరాటం చేశాం. బై నేమ్తో లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పుడు ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేసి అధికారులను పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు అట్లా కాకుండా పోలీసు నిందలేసి నిందలు ఎందుకు వేస్తున్నారు? ఓటమి ఖాయమైందని వాళ్ళకి అర్థమైంది వారం రోజుల క్రితమే. దాన్ని ఏదో విధంగా పోలీసులను సాగుగా చూపి ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలా, ఈ కారణాలు ఎదుర్కొండే ప్రక్రియలో ఇదంతా కూడా చేయడం తప్పింది తప్ప ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగిన ఏ ఒక్క ఓటర్ అయినా సరే మా ఓటుకు వినియోగించుకోలేదు, మా ఓట్లు దొంగ ఓట్లు వేశారని చెప్పి ఎవరు చెప్పడంలే. ఎవరైనా ఫిర్యాదు లేదంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. దీంట్లో తెలుగుదేశం పార్టీను అధికార పార్టీ పాత్ర లేదు. మేము ఇద్దరం ఆటగాళ్ళం. మనకు అంపైరు రాష్ట్ర ఎన్నికల సంఘం, అంపైరు నిర్ణయాధికారమే తుది నిర్ణయం. అంటే రేపు 14వ తారీఖు పులివెందల్ని పులివెందల గెలుపు గిఫ్ట్ని మీ అధినేతకు ఇవ్వబోతున్నారా? సార్ ఇది చిన్న ఎన్నిక. ఇది 9 నెలలో 10 నెలలో ఉంది. 13 నెలలు ఉండేటుంది దీనికి పదవీ కాలం. మేమేం శాసనసభకో లేకుంటే ఉప ఎన్నికలు జరిగింటే గిఫ్ట్ అనుకోవచ్చు. 10,000 ఓట్లు, 2,30,000 అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు. 10,000 ఓట్లు అనేది ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసి అంత తీర్పు దాన్ని అంచనా వేసేది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల తీర్పులు ఒక రకంగా ఉంటాయి. స్థానిక సంస్థలు అంటే వ్యక్తిని బట్టి, ఆ ప్రాంత పరిస్థితిని బట్టి. అంటే మామూలుగా సాధారణంగా వైకాపా వాళ్ళందరూ ఒక మాట చెప్తుంటారు, పులివెందల మా అడ్డా అని. ఇప్పుడు ఆ అడ్డాని ఏం చేయబోదు సార్? ఎవరికి అడ్డాలు, కోటలు, కంచుకోటలు, ఉక్కు కోటలు ఎవరికి ఉండవు. ప్రపంచంలో అనేక దేశాలు మనం చూసినప్పుడు ఎంతోమంది అప్రతిహతంగా పరిపాలిస్తానులందరూ కూడా నీలమట్టం కలిసినారు, హత్యలకు గురైనారు, లేకుంటే వాళ్ళ పదవులు పోయినారు. సద్దాం హుస్సేన్ చూసుకోండి, లేకపోతే కనుక పాలస్తీనాలో చూసుకోండి, లేకుంటే చైనాలో జిన్పింగ్ గురించి ఏం మాట్లాడుతూ వచ్చినారు ఈ మధ్యకాలంలో.
ఆయన చనిపోయేటంత వరకు చైనాకు ఆయనే అధ్యక్షునిగా ఉంటారు మాట్లాడుతున్నారు. ఈరోజు జిన్పింగ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఈరోజు ఆయన ఉంటాడా లేదా, ఆయనను కారాగారం చేసినారా, ఆయన అధికారులు తగ్గించినారా ఉంది. ఈ దేశంలో ఎన్నికలు, ఈ దేశాన్ని అప్రతిహతంగా పరిపాలించిన నెహ్రూ కుటుంబానికి సంబంధించిన ఇందిరాగాంధీ గారు కానీ ఓటమి చెందింది, జైలు పాలైంది. సంజయ్ గాంధీ గారు కానీ ఓడిపోయిన సందర్భాలు చూసాం. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు గెలిచారు, ఓడిపోయారు. అద్వానీ గారు గెలిచారు, ఓడిపోయారు. వాజ్పేయి గారు గెలిచారు, ఓడిపోయారు. అంతేకాకుండా మా పార్టీ వ్యవస్థాపాధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ఓడిపోవడం జరిగింది. ఎన్ని రాజకీయాల్లో ఎవరికి కవచాలు ఏమి ఉండవు. ప్రజలు మెచ్చినప్పుడు నచ్చినప్పుడు మనం ప్రజాప్రతినిధులుగా గెలుస్తాం. వారు తిరస్కరించినప్పుడు, మనం నచ్చినప్పుడు ఎంత పెద్ద మహామహులైనా సరే ఎత్తి పైనుంచి కిందేస్తారు. అందరం అతపాతాలని పోవాల్సిందే. ఈడ ఏమి కంచుకోవట్లేంలో 95లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు 6 మండలాలుంటే మేము 3 జెడ్పీటీసీలు 2 ఎంపీపీలు గెలిచినాం కదా. 1984లో ఎంపీ ఎలక్షన్లు జరిగితే ఆ రోజు ఎంపీగా పోటీసిన డాక్టర్ జగన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం నుంచి 3000 మెజార్టీ వచ్చినాయి కదా. ఎక్కడ పోయినా ఆ రోజు కంచుకోటలు గించుకోవటం లేవు. మేము సంస్థాగతంగా బలంగా మా పార్టీని నిర్మించుకోలేకపోయాం. దాన్ని మీరు అడ్వాంటేజ్ చేసుకొని అన్ని ఎన్నికల్లో కూడా మీరు ఉక్కుకోటలు కంచుకోటలు అని చెప్పి మీ అంతకు మీరు భావిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ప్రతి నియోజకవర్గంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుంది. వారి నాయకత్వంలో అందరం పనిచేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగిన సంస్థాగతంగా పార్టీలో జరిగిన పొరపాట్లు లేకుంటే కనుక తప్పుడు విధానాలు అవలంబించుకోకుండా ఒక పటిష్టంగా ఈరోజు నిర్మాణాత్మకంగా పార్టీని ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి భవిష్యత్తులో కంచుకోటలు ఉక్కుకోటలు అన్నీ కూడా బద్దలయ్యే పరిస్థితులు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది. దాంట్లో పులివెందుల పైన కూడా పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించినందువలన రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న ఉక్కుకోటలు కంచుకోటలు అన్నీ కూడా బద్దలయ్యే సమయం త్వరలోనే మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తాం. ఇది ఎమ్మెల్సీ చెప్తున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో జరిగిన ఈరోజు జరిగిన జెడ్పీటీసీల వ్యవహారంలో, ఎన్నికల వ్యవహారంలో కూడా ఎక్కడ పూర్తిగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 2 స్థానాల్లో కూడా గెలుపు మీద మాకు స్పష్టమైన ధీమా ఉంది. 14వ తారీఖున అందరి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓటర్ స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.